మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. పుతిన్ ఈ నెల 4-5 తేదీల్లో భారత్ పర్యటనకు రాబోతూ ఉన్నారు. అదే సమయంలో అంటే నిన్న రాత్రి పుతిన్కు స్వాగతం పలుకుతున్నామా అన్నట్లుగా భారత సైన్యం బ్రహ్మోస్ మిసైల్ని పరీక్షించింది. సో ఎందుకు ఈ టైంలోనే బ్రహ్మోస్ మిసైల్ని పరీక్షించడం జరిగింది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, భారతదేశ అమ్ముల పొదిలో అంటే ఇండియా యొక్క సైన్యంలో అత్యున్నతమైన ఒక పెద్ద అస్త్రం ఏదన్నా ఉందా అంటే అది బ్రహ్మోస్ మిసైల్. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేనిది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. ఇది ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఇలాంటి మిసైల్ లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉండొచ్చు, రష్యాకు ఉండొచ్చు, చైనాకు ఉండొచ్చు, ఎవరికి ఉండొచ్చు. కానీ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సాఫిస్టికేటెడ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని మ్యాక్ 3 స్పీడ్తో వెళ్తుంది. 3 మీటర్ల ఎత్తులో ఇది ప్రయాణిస్తుంది. భూమికి లేదా సీ మీద 15 కిలోమీటర్ల పైదాకా వెళ్తుంది. ఇలాంటి మిసైల్ని అసలు అడ్డుకోవడం ఎవరి తరం కాదు. దీని గొప్పతనం చెప్పాలంటే ఈ గాల్వాన్ వ్యాలీ టైంలో డోక్లాం అంటే చైనాతో మనకి 2 వివాదాలు వచ్చినాయండి. 2020లో గాల్వాన్ వ్యాలీ అని, 2019లో డోక్లాం వ్యాలీ అని ఒక క్రైసిస్ వచ్చింది. ఈ టైంలో చైనా యుద్ధాన్ని భారత్ మీద రుద్దకుండా ఆపిన మిసైలే బ్రహ్మోస్ మిసైల్. ఈ బ్రహ్మోస్ మిసైల్ని డిసెంబర్ 1వ తారీఖున భారత సైన్యం మరలా పరీక్షించింది. ఈ పరీక్షకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రాముఖ్యతలు ఉన్నాయంటే ఈ డిసెంబర్ 4-5వ తారీఖుల్లో వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు భారతదేశాన్ని పర్యటించబోతున్నాడు. ఆయనకి స్వాగతమా అన్నట్టు ఈ మిసైల్ టెస్ట్ చేసినట్టేనండి. ఎందుకంటే ఇందులో ఏమీ తిరుగులేదు. నెంబర్ 1 రీజన్ ఏంటంటే ఎందుకని బ్రహ్మోసు అనేది బ్రహ్మోసులో 2 రివర్ల పేర్లు ఉన్నాయి. భారతదేశంలో బ్రహ్మపుత్ర రివరు, అదేవిధంగా రష్యాలో మాస్కో దగ్గర ప్రవహిస్తున్న మాస్కోవా అనే ఒక నది మాస్కోలో. ఈ 2 నదుల పేరు మీద పెట్టిందే బ్రహ్మోస్. ఈ భారతదేశం రష్యాలు సంయుక్తంగా అంటే జాయింట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారన్నమాట. 2 రష్యా ఇండియా కలిసి డెవలప్ చేసిన ప్రపంచంలో అత్యాధునిక మిసైల్ అనమాట. ఇండియాకి ఎక్స్పోర్ట్స్ రైట్స్ కూడా ఉంటాయండి దానికి. కాబట్టి రష్యా సహకారంతో మనం తయారు చేసాం కాబట్టి, ఇది ర్యామ్జెట్ అనే టెక్నాలజీతో తయారు చేశాం కాబట్టి, రష్యా అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి దానికంటే స్వాగతాన్ని ఇవ్వడానికి పూలదండలు అవసరం లేదండి. బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ చాలు. కాబట్టి అది పుతిన్కి స్వాగతం పలుకుతున్నట్టు ఈ మిసైల్ని పరీక్షించినట్టే. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలా చాలా పెద్ద విషయం ఒకటి నడుస్తుందండి. ఇండియా చైనాల మధ్య ఒక పెద్ద నేవీ వారే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగాళాఖాతంలోకి ఇప్పుడు చైనాకి సంబంధించిన 4 స్పైయింగ్ నేవల్ షిప్స్ ఎంటర్ అయినాయండి. 4 గూఢచారి నౌకలు ఎంటర్ అయినాయి. ఇవేంటంటే భారతదేశం ప్రయోగిస్తున్న మిసైల్ టెస్టులని మీద నిఘా వేయడానికి. మొత్తం టెలిమెట్రీ అని, ట్రాజెక్టరీ అని, ఆ మిసైల్స్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి అన్నింటినీ ఆనుపోన్లు స్పై చేయడానికి 4 గూఢచారి చిప్పులను ఇప్పుడు చైనా ఇండియన్ ఓషన్లోకి పంపింది. బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి. చాలా డేంజరస్ పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇండియా నోటం జారీ చేసింది, మేము మిసైల్ టెస్ట్ చేయబోతున్నామని. వెంటనే చైనా షిప్లు ఇక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు వాటిని దారి మళ్లించి వాటికి పెద్ద షాక్ ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగించడం. చైనా ఏమనుకుంటుంది, ఇండియా తయారు చేయబోతున్న అగ్ని 6 కానీ, సూర్య మిసైల్ని కానీ, లేకపోతే KH అనే ఒక పెద్ద మిసైల్, K4 అని నేవల్ సబ్మెరీన్ బేస్డ్ క్రూయిజ్ మిసైల్ కానీ ప్రయోగిస్తుందేమో అనుకుంటే మనం తీరా ప్రయోగించింది బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ని వాళ్ళు ఎలా వెళుతుందని మొత్తం స్పై చేసినప్పటికీ గూఢచారి వాళ్ళ నౌకల ద్వారా సేకరించిన వాళ్ళు చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఎందుకంటే బ్రహ్మోస్ని వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే సముద్రం మీద 3 మీటర్ల దూరంలో ఎత్తుంది. సీ స్కిమ్డ్ అంటారన్నమాట. కాబట్టి వాళ్ళ నేవల్ షిప్లో అడ్డుకోలేవు. కాబట్టి వాళ్ళకి పెద్ద షాక్ అనమాట. ఇప్పుడు చైనాకి పెద్ద షాక్ ఇచ్చేసాం. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్పైయింగ్ షిప్లు కూడా అక్కడనే వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చాం. ఇప్పుడు ఈ మిసైల్ టెస్ట్ ద్వారా మనం ఏం పరీక్షించాం నిన్న అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వార్ ప్రోవెన్ మిసైల్ అంటారు. ప్రపంచంలో ఎవరైనా మిసైల్ తయారు చేయొచ్చు, కానీ అవి యుద్ధ రంగంలో వాడిన తర్వాతే వాటి యొక్క నాణ్యత తెలుస్తుంది, వాటి యొక్క యాక్యురసీ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం బ్రహ్మోస్ మిసైల్ని ప్రయోగించడం, అది చేసిన డిస్ట్రక్షన్ పాకిస్తాన్లో ప్రపంచం అంతా కళ్ళార్పు చూసింది. ఇప్పుడు సుమారు 30 దేశాలు క్యూ కడుతున్నాయి. ఎందుకు? బ్రహ్మోస్ మాకమ్మండి అని. ఇప్పుడే ఫిలిప్పైన్స్కి ఇస్తే ఫిలిప్పైన్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేసింది. జపాన్ ఆసక్తితో చూస్తుంది, వియత్నాం అడుగుతుంది, ఇండోనేషియా మధ్య ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయి, బ్రెజిల్ అడుగుతుంది. ఇలా 30 దేశాలు దీన్ని క్యూ కడుతున్నాయి. ఇప్పుడు మళ్ళా బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగించడం వల్ల 3వ కారణం
ఈ ప్రపంచ మార్కెట్ని పెంచడానికి అన్ని దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి అనమాట. అంటే మూడవ కారణం అది. తర్వాత పాకిస్తాన్కి చైనాకి వార్నింగ్ ఇవ్వడం, అతిగా చేస్తే బ్రహ్మోస్ మేము రెడీగా పెట్టామని. సో ఇన్ని ప్రయోజనాలు ఆశించి మనం బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ చేసామంటే ముఖ్యంగా చైనాకి షాక్ ఇవ్వడానికి, పుతిన్కి స్వాగతం పలకడానికి, మార్కెట్ని అంతర్జాతీయ మార్కెట్ని దీన్ని పెంచుకోవడానికి. దీన్ని ఒక టైమింగ్ అంటే ఒక టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ప్రతిదాన్ని చేయడానికి ఒక సమయం అనేది ఒకటి ఉంటుంది. ఈ టైంని కరెక్ట్గా ఉపయోగించుకుని కరెక్ట్గా చేశారు టెస్ట్. ఈ టెస్ట్లో ఇంకొక 4వ కారణం కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఈ బ్రహ్మోస్ మాక్ 3 స్పీడ్ తోటి వెళ్తుంది, 290 కిలోమీటర్లు. అదే నేవల్ అయితే 800 కిలోమీటర్ దాకా వెళ్తుంది. రెండో మిసైల్ బ్రహ్మోస్ నెక్స్ట్ జెన్ ఎన్జీ అనేది ఇంకోటి తయారు చేస్తున్నాం. బ్రహ్మోస్ 2 బ్లాక్ అని హైపర్సోనిక్ క్వాలిటీతో తయారు చేస్తున్నాం. ఇందులో ఇంకా పేలోడ్ ఇవన్నీ పెంచేస్తున్నాం. ఇది నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, సబ్మెరీన్ బేస్డ్ 4 రేంజ్ల్లో పనిచేస్తుందండి. ఇది నిన్న జరిపిన ఈ టెస్ట్ ఏంటంటే బంగాళాఖాతంలో ఒక సబ్మెరీన్ నుంచి కానీ షిప్ని మీద నుంచి కానీ అది ప్రయోగించడం జరిగింది. దాంట్లో అండమాన్ ట్రై సర్వీస్ నుంచి అది ప్రయోగించారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సబ్మెరీన్ సంయుక్తంగా చేసిన ఒక పెద్ద టెస్ట్ అండి ఇది. అందువల్ల ఇదేంటంటే బ్రహ్మోస్ అంతర్జాతీయంగా దీన్ని తీసి పారేసే మిసైల్ వచ్చి రాదు అని చెప్పొచ్చు. ఈవెన్ హైపర్సోన్ ఇంకా డిఫెన్స్ మ్యాగజైన్ చెప్తున్నాయి, అంతర్జాతీయంగా డిఫెన్స్ పబ్లికేషన్స్ ఏమంటున్నాయంటే ఈవెన్ హైపర్సోనిక్ మిసైల్స్ వచ్చేసిన ప్రపంచంలో ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రాముఖ్యత తగ్గదు అని చెప్తున్నాయంటే ఇది ఎంతటి అత్యాధునిక మిసైల్ ఇది రష్యా, ఇండియా సంయుక్తంగా తయారు చేసినాయో మనం చెప్పుకోవచ్చు. ఎంజీ రావు గారు,